రెండు పెట్టుబడి మార్గాలు చూడ్డానికి రెండు దాదాపు ఒకేలా అనిపిస్తాయి. కాని వీటి మధ్య మనం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన లాంగ్ టర్మ్ వెల్త్ మీద లక్షల రూపాయల తేడా చూపించగలదు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? ఇంతకీ ఆ తేడా ఎందుకొస్తుంది? ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఓకే, ఇప్పుడొక చిన్న కథ చూద్దాం. ఇద్దరు ఫ్రెండ్స్, రాహుల్, యష్. సరిగ్గా 25 ఏళ్ల కిందట ఇద్దరూ ఒకేసారి ఒకేంత డబ్బుతో తమ ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలుపెట్టారు. కాని ఇవాళ వాళ్ల వెల్త్ మధ్య చాలా పెద్ద తేడా ఉంది. రాహుల్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేసి 2,07,00,000 సంపాదిస్తే, యష్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 1,90,00,000 దగ్గరే ఉండిపోయాడు. ఆ తేడా ఎంతో తెలుసా? దాదాపు 17,500 లక్షల రూపాయలు. వాళ్ల రిటర్న్స్లో వచ్చిన ఆ చిన్న తేడా ఇంత పెద్ద వెల్త్ గ్యాప్ని ఎలా క్రియేట్ చేసింది? అసలు దీని వెనుకున్న రహస్యమేంటి? పదండి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సరే, ఈ తేడా వెనుకున్న కారణాలను మనం ఎలా తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ రాహుల్, యష్ల కథ. తర్వాత అసలు ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఆ పైన రెండింటినీ పోల్చి చూసి వాటిలో దాగున్న ఖర్చుల గురించి తెలుసుకుని చివరగా మనకు ఏది బెస్ట్ అని ఎలా తేల్చుకోవాలో చూద్దాం. రైట్, ఇక మన చర్చలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు బేసిక్స్ అర్థం చేసుకుందాం. ఈ ఈటీఎఫ్లు, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చూద్దాం. అన్నిటికన్నా ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈటీఎఫ్ అయినా మ్యూచువల్ ఫండ్ అయినా రెండింటి వెనుక ఉన్న ఐడియా ఒక్కటే. ఇవి రెండు పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్. అంటే చాలామంది ఇన్వెస్టర్ల దగ్గర్నుంచి డబ్బుని ఒకచోట పోగుచేసి ఆ డబ్బుతో రకరకాల స్టాక్స్, బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. దీనివల్ల మనకు డైవర్సిఫికేషన్ దొరుకుతుందన్నమాట. సో కోర్ కాన్సెప్ట్ సేమ్. అయితే అసలు తేడా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అవి పనిచేసే విధానంలో అనమాట. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. పేర్లోనే ఉంది కదా, దీన్ని మనం ఒక స్టాక్ లాగా మార్కెట్ టైంలో ఎప్పుడైనా కొనొచ్చు, అమ్మొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు. దాని ధర అంటే ఎన్ఏవి రోజంతా ట్రేడింగ్ అయిపోయాక ఒక్కసారే లెక్కిస్తారు. ఈ తేడా మన చేతిలో ఉండే కంట్రోల్ని నేరుగా ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, బేసిక్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు అసలు పోర్లోకి దిగుదాం. వీటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని, రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ని హెడ్ టు హెడ్ కంపేర్ చేద్దాం. వ్యూహాల దగ్గరికొస్తే చాలా మటుకు ఈటీఎఫ్లు పాసివ్ రూట్ తీసుకుంటాయి. అంటే సింపుల్గా నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ను కాపీ కొడతాయి అంతే. కానీ చాలా మ్యూచువల్ ఫండ్స్ మాత్రం యాక్టివ్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఆయన తన తెలివితో మార్కెట్ను బీట్ చేయడానికి బెస్ట్ స్టాక్స్ వెతికి పట్టుకుంటారు. ఈ యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ డిబేట్కి వారెన్ బఫెట్ చెప్పిన మాట ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఒక పందెం కాశారండి. ఒక సింపుల్, తక్కువ ఖర్చుండే S&P 500 ఇండెక్స్ ఫండ్ ప్రపంచంలోని టాప్ హెడ్జ్ ఫండ్ మేనేజర్లు నడిపే ఫండ్స్ కన్నా 10 ఏళ్లలో ఎక్కువ రిటర్న్ ఇస్తుందని ఛాలెంజ్ చేశారు. ఇక రిజల్ట్ ఏమైందో చూడండి. బఫెట్ చెప్పిన ఆ సింపుల్ ప్యాసివ్ ఇండెక్స్ ఫండ్ 10 ఏళ్లలో యావరేజ్గా సంవత్సరానికి 7.1% రిటర్న్ ఇచ్చింది. అదే టైంలో ఎంతో రీసెర్చ్ చేసి నడిపిన ఆ యాక్టివ్ ఫండ్స్ తెలుసా, కేవలం 2.2% దగ్గరే ఆగిపోయాయి. ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పవర్కి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ప్యాసివ్ ఫండ్స్ ఎందుకు గెలిచాయి? దీని వెనుకున్న అసలు కారణమేంటి? ఇప్పుడు మనం మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. రాహుల్, యష్ల మధ్య ఆ 17.5 లక్షల తేడాకు కారణమైన ఆ దాగి ఉన్న ఖర్చేంటో ఇప్పుడు చూద్దాం. ఆ దాగి ఉన్న ఖర్చుని టెక్నికల్గా ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ప్రతి ఫండ్ కూడా దాన్ని మేనేజ్ చేయడానికి మన దగ్గర్నుంచి ఏటా ఒక చిన్న ఫీజు తీసుకుంటుంది. దీన్నే పర్సెంటేజ్లో చెప్తారు. ఈ నంబర్ చూడ్డానికి 0.5% అనో 1% అనో చాలా చిన్నగా కనిపిస్తుంది. కానీ లాంగ్ రన్లో దీని ఇంపాక్ట్ చాలా చాలా పెద్దది. ఈ స్లైడ్ చూస్తే మనకు అస్సలు విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఫర్ ఎగ్జాంపుల్, నిఫ్టీ బీజ్ లాంటి ఒక ఈటీఎఫ్ ఎక్స్పెన్స్ రేషియో జస్ట్ 0.04% అంతే. కానీ సేమ్ నిఫ్టీ 50 ఇండెక్స్నే ఫాలో అయ్యే ఒక మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.19% నుంచి స్టార్ట్ అవుతోంది. అంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. రాహుల్, యష్ల సంపద మధ్య ఆ 17.5 లక్షల గ్యాప్ క్రియేట్ చేసింది ఈ చిన్నగా కనిపించే పర్సెంటేజే. సో ద పాయింట్ ఈజ్, 25 ఏళ్ల లాంగ్ టర్మ్లో ఈ ఫీజులో ఉండే చిన్న తేడా చక్రవడ్డీ ఎఫెక్ట్ వల్ల చాలా పెద్ద వెల్త్ గ్యాప్గా మారిపోతోంది. ఇన్వెస్టింగ్లో చాలామంది పట్టించుకోని అస్సలు సీక్రెట్ ఇదే. సరే, ఇదంతా బాగుంది. మరిప్పుడు
మన సంగతేంటి? మన కోసం ఏది బెస్ట్ అని ఎలా నిర్ణయించుకోవాలి? ఇది మనకు హెల్ప్ చేస్తుంది. చూడండి, తక్కువ ఖర్చులు కావాలి, స్టాక్ లాగా ఎప్పుడు పడితప్పుడు కొని అమ్మే కంట్రోల్ కావాలి, మార్కెట్తో పాటే వెళ్తే చాలు అనుకుంటే ఈటీఎఫ్లు మంచి ఆప్షన్. లేదు, అంత టైం లేదు, అంతా ఒక ఎక్స్పర్ట్ చూసుకుంటే బాగుండనుకుంటే యాక్టివ్ మేనేజ్మెంట్ని నమ్మితే లేదా సిస్టమాటిక్గా ఎస్ఐపి చేయాలనుకుంటే అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ని కన్సిడర్ చేయొచ్చు. అందుకే ఈటీఎఫ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఈ డిబేట్కి ఒకే ఒక జవాబు లేదు. ఎవరి అవసరాలను బట్టి వాళ్ళకి సరైంది ఉంటుంది. ఇప్పుడు ఖర్చుల వెనుకున్న నిజం మనకు క్లియర్గా తెలిసింది కదా. మరి మన ఆర్థిక ప్రయాణానికి బలాన్నిచ్చే వాహనంగా దేన్నెంచుకోవాలి? ఆ నిర్ణయం మన లక్ష్యాలు, మన ఇన్వెస్టింగ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.